మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, పూజలు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు, కానీ భక్తి భావంతో చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. స్వచ్ఛంగా మనం పూజ చేసే టైంలో భక్తి భావన మనకు పెరగాలంటే ఏం చేయాలి? పూజ చేయాలి. భక్తి భావన పెరగాలన్నా ఏం పెరగాలన్నా పూజ చేయాలి. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాం, మనకు నచ్చిన వస్తువు ఉంటుంది, ఆకలితో తింటాం లేదా? ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, మీకు తిననుకున్న వస్తువు ఒకటి ఉంది అక్కడ, కానీ ఆకలి తట్టుకోలేని తినాలి కదా. ఎడారిలో నీరు కావాలి, బాగా దాహం వేస్తుంది, నువ్వు ఎప్పుడు ట్యాప్ నీళ్ళు తాగవు, కానీ దాహం ఇంకెక్కడ నీళ్ళు తాగుతావు లేదా? బతకడానికి తాగాలి కదా. అలానే భక్తిభావం పెరిగిందా లేదా అని మనం చూడకూడదు, అది పైన వాళ్ళు చూసుకుంటారు. నువ్వు చేయటం నీ ధర్మం. అది ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు నేను భక్తితో చేయట్లేదు కదా, కాదు, నువ్వు చేయడమే భక్తి. ముందు నువ్వు మారి పూజ చేస్తున్నావు కదా, అదే. అంతమించి ఏం లేదు భక్తి అనేది. నీకు లీటర్ నీళ్ళుగా ఎక్కువ తాగలేవు నువ్వు. ఇంకా అంతకన్నా భక్తి భావం పెరిగిందంటే నువ్వు ఒక స్వామీజీ గురువుజీ అయిపోతావు, మేము వేస్ట్. కాబట్టి నువ్వు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, అంతే. అది నీకు సాటిస్ఫైగా లేకపోతే అది నీ మనస్సు చెప్తుంది నాకు లేదు అని, కానీ అంతకన్నా చేసే అవసరం లేదు. నువ్వు ఆ స్వభావంతోనే ఉండు, కానీ చేయడం ఆపొద్దు. స్వామి వారికి ఎప్పుడు కూడా పూజ చేయడం అనేది ఆపొద్దు. చేస్తున్నా కూడా నేను భక్తి భావంతో చేయలేకపోతున్నాను అనుకోవడం ధర్మం కాదు. అది ధర్మం ఏంటంటే పూజ చేయటం, నువ్వు అంతే. ఇప్పుడు ఒక కాపరి ఎట్లా వెళ్తుంటాడంటే గనక, రోడ్డు మీద వెళ్తూ కుండలు చేసే వ్యక్తి గోరులో నుండి మట్టి చిలుకని తీసుకొని ఎదురు ఉండలు చేసి పువ్వుగా భావించి దాన్ని స్వామివారికి ఇలా వేసేసి వెళ్ళిపోతాడు. ఆగను కూడా ఆగడు. ఆయనకే వరం ఇచ్చాడు. కుచేరుడు అటుకులు తీసుకుని వెళ్ళేసి మన కృష్ణుడికి ఇస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు కోటేశ్వరుని చేసేసాడు, అపర కోటేశ్వరుని చేసేసాడు. కానీ ఆయన భక్తి భావంతో కాదు, ప్రేమతో వెళ్ళాడు. కావాల్సిన భక్తి కాదు, ప్రేమ. భక్తి వేరు, ప్రేమ వేరు. భక్తి అంటే భయం ఏర్పడిద్ది, ప్రేమ అంటే అనురాగం ఏర్పడిద్ది, బాధ్యత ఏర్పడిద్ది. కానీ నువ్వు పూజ చేసింది ఇక్కడ ముఖ్యంగాని ఎలా చేస్తున్నావు అనేది కాదు. నువ్వు స్నానం చేసావా, స్నానం చేయలేదా, చెప్పులు వేసుకుని వచ్చావా, బెల్ట్ పెట్టుకున్నావా, షర్ట్ వేసుకున్నావా, బనీన్ వేసుకున్నావా, జన్యం ఉందా, సంజీవనం చేసావా, కాదు. ఇవి ముఖ్యం కాదు. నువ్వు మనస్ఫూర్తిగా నిగ్రహంగా కూర్చొని పూజ చేసావా, అంతే చాలు. అంతేగాని భక్తి పెరగట్లేదు, భావం పెరగట్లేదు, భార్య గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తున్నారు, నాకు వారు గుర్తొస్తున్నారు, ఇది కాదు. ఇవన్నీ వదిలేసేయండి. మీరు దేవుని ఎదురుగా కూర్చోవడమే ధర్మం, అదే న్యాయం. అక్కడ కూర్చున్నారు కదా, అంతే చాలు. అదే గాని నాకు భక్తి పెరగాలని మాత్రం ఆలోచించకండి, ప్రేమ పెరగాలని ఆలోచించండి, అంతే.